హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్. సో ఈరోజు మన ఖమ్మంలో ఫస్ట్ టైం కేరళ వైద్యశాల అయితే ప్రారంభమైపోయిందనమాట. సో కట్టకల్ ఆర్య వైద్యశాల పేరుతో డాక్టర్ యు రమేష్ బాబు గారు ఎండి పంచకర్మ మనకి సేవలు అందించడానికి ఇక్కడికి ఖమ్మంలో సర్వం సిద్ధం చేసేసారు. ఈరోజు గ్రాండ్గా ఓపెనింగ్ కూడా జరుపుకోవడం జరిగింది. సో ఈరోజైతే మనం సార్ని కలుసుకోవడానికి వచ్చాం. అసలు కేరళ వైద్యంలో ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి, అంతేకాకుండా ఇలాంటి వండర్ఫుల్ కేరళ ట్రీట్మెంట్ మన ఖమ్మం పరిచయం చేయడానికి ముందు సార్ని కంగ్రాట్ చేసి తర్వాత మీకున్న డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను. రమేష్ సార్, మీకు హార్టీ వెల్కమ్ ఖమ్మంకి. సో ఇలాంటి బ్యూటిఫుల్ కేరళ వైద్యాన్ని మా అందరికీ పరిచయం చేస్తున్నందుకు సో డాక్టర్ యు రమేష్ బాబు గారు ఎండి పంచకర్మ, సో స్పెషలైజేషన్ చేశారన్నమాట. అసలు ముందుగా సార్ని మనం పంచకర్మ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సార్ అసలు ముందుగా పంచకర్మ అంటే ఏంటి, దాని గురించి వివరించండి. నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ రమేష్ బాబు ఎండి పంచకర్మ. అందరికీ కేరళ పంచకర్మ అంటే చాలా డౌట్లు ఉంటాయి. అసలు కేరళ పంచకర్మ అంటే ఏంటంటే మనకి తల్లి లాంటిది అనమాట. కేరళలో కొట్టకల్ అనే ప్రదేశం అనమాట. సో కొట్టకల్లో మెడిసిన్ తయారు చేస్తారు కాబట్టి కొట్టకల్ ఆయుర్వేదశాల ద్వారా మనము డీలర్ ఆథరైజ్షిప్ తీసుకొని దీన్ని పంచకర్మ నడుపుతూ ఉంటాం ఇక్కడ. సో పంచకర్మలో 5 కర్మలు ఉంటాయన్నమాటారు. కర్మ అంటే మీన్స్ పని. సో దాంట్లో వమనము, విరేచనము, వస్తి, నశ్యకర్మ, రక్తమోక్షణము. వీటిని ఎలా వివరిస్తామంటే ఈ పంచకర్మలను వ్యాధిని బట్టి మనం వేరువేరుగా చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు సపోజ్గా సోరియాసిస్లో వమన కర్మ కానీ విరేచన కర్మ కానీ చేస్తాము. అట్లనే పక్షవాతంలో కూడా విరేచన కర్మ చేస్తాము. సయాటికాలో అంటే రుద్రశివార్థం అంటే ఇప్పుడు ఈ మధ్యలో వచ్చే డిస్క్ ప్రాబ్లమ్స్ అంటాం కదండి, దాంట్లో రక్తమోక్షణం చేస్తాము. అండ్ ఎట్ ది సేమ్ టైం వస్తి కర్మ కూడా చేస్తాం అనమాట. ఈ విధంగా పంచకర్మలు చేస్తాము. సో కేరళ పంచకర్మ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కేరళలో ఉన్న కొట్టకల్ అనే ప్రదేశము మదర్ లాగా పనిచేసింది కాబట్టి, ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఈ పంచకర్మ అనే వైద్యము కేరళలో ఫేమస్ అనమాట. అలా కొట్టకల్ కేరళ పంచకర్మ వైద్యం అని పేరు రావడం జరిగిందండి. ఎస్ సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు పంచకర్మ గురించి, కొట్టకల్ గురించి వివరించడం జరిగింది. అసలు కేరళ వైద్యం అనేసరికి అసలు స్పెషాలిటీ ఏంటి? సో ఈ వైద్యంలో మీరు ఇక్కడ ఏ ట్రీట్మెంట్స్ మాకు అందిస్తూ ఉన్నారు? మంచి ప్రశ్న అండి. దీంట్లో కొట్టకల్ కేరళలో కానీ ఇక్కడ కానీ మనం చేసే వైద్యం కానీ దీంట్లో మెయిన్గా పంచకర్మ వైద్యం అంటే ఇప్పుడు సయాటికా కానీ లేదా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం కానీ, తర్వాత వచ్చేసి డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే L4, L5 డిస్క్ ప్రాబ్లమ్స్ అని చాలామంది నడుములో నొప్పి వల్ల వంగలేక కూర్చోలేక కొద్ది బరువు కూడా మోయలేక ఉన్న వాళ్ళకి అటువంటి వ్యాధుల్లో కానీ, కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిలో కానీ, తర్వాత వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ ఉంటే ప్రతిదానికి ఇతర వైద్యాలలో సర్జరీ చేయాలంటారు, కానీ ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా మందులతోనే తగ్గించడము. తర్వాత పక్షవాతంలో ముఖ్యంగా పక్షవాతం ట్రీట్మెంట్లో పంచకర్మ అత్యద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో పిండస్వేదము, వస్తికర్మ అనే పంచకర్మలు ఉంటాయి. అదేవిధంగా తర్వాత సైనసైటిస్లు అంటే ఈ జలుబు, దగ్గు, తుమ్ములు, అలర్జీ రైనైటిస్ అంటారు, అంటే సీజనల్ని బట్టి మారుతూ ఉంటాయన్నమాట. దీంట్లో కూడా నశ్యకర్మ అనే జస్ట్ అసలు ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. అలానే మానసిక రోగాలైన బైపోలార్ డిజార్డర్స్లో అలానే శిరోధార అనే ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ విధంగా వ్యాధిని బట్టి పంచకర్మ చేస్తూ ఉంటామండి. దీంట్లో ఉపకర్మలు కూడా ఉంటాయి, అంటే పొడికిడి, ఎలకిడి, నవర్కిజి అని. ఇవి కూడా మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే కొన్ని మూలికలను పెట్టి దాన్ని పొడిలాగా తయారు చేసి దాన్ని పొట్టలుగా అంటే ఒక మూటలాగా కట్టి సాధారణమైన మనిషి కూడా అంటే ఇంట్లో ఉండే మనిషికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పి మనం ఇంట్లోనే చేయించుకునే విధంగా చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అందరికీ అందుబాటులో పంచకర్మ జరుగుతుంది అనమాట. సార్, అంటే అందరికీ ఉన్న డౌటే, మనం కేరళ వైద్యం అనగానే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, సో మనం చేయించుకోగలుగుతామా అంటే రెగ్యులర్గా జనాలందరూ ఇంగ్లీష్ మందులకి అలా అలవాటు పడిపోయి ఉన్నారు. సో స్పెషల్గా ఖర్చు విషయానికి వస్తే ట్రీట్మెంట్ వైజ్కి వాళ్ళకి అందుబాటులో ఉంటుందా, వాటి గురించి చెప్పండి. నిజంగా ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది ఒక అపోహ మాత్రమే. అందరికీ కేరళ వైద్యం అనగానే చాలా ఖర్చు, కొట్టకల్ వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి, కొట్టాయం వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటుంది. అక్కడ దాకా అసలు అవసరం లేదు, అంత ఖర్చు కూడా అవసరం లేదు. సామాన్య జనానికి చాలా తక్కువ ఖర్చులో అయిపోయే విధంగా చేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు రిజువినేషన్ థెరపీ అంటారు. రిజువినేషన్ థెరపీ అంటే బాడీలో ఉన్న ప్రతి కణాన్ని స్టిమ్యులేట్ చేయగలిగే శక్తి ఉంటుంది రిజువినేషన్ థెరపీలో. దాంట్లో అభ్యంగం అంటే కేరళ టైప్ ఆఫ్ మసాజ్, ఎట్ ది సేమ్ టైం స్టీమ్ బాత్ చేస్తాం. అది చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందండి. అదేవిధంగా పంచకర్మలు అంటాం కదండి. పంచకర్మలు అంటే ఈ 5 కర్మలు చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాం. అది ఓన్లీ కేరళలో మాత్రమే. ఎందుకంటే అక్కడ ఉండే
మీన్స్ అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఉండే అకామిడేషన్ కావచ్చు. బట్ ఇక్కడ అంత అవసరం లేదన్నమాట. త్రూ బెడ్ మనం హాస్పిటలైజ్ నార్మల్గా అయ్యి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందండి. సార్ అంటే అంతేకాకుండా జనాలకి కూడా చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. సో కొత్త వైద్యాలు అనగానే త్వరగా నమ్మరు, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఆ విషయానికి వస్తే మీరేం చెప్తారు? అవును మేడం, చాలామందిలో ఆయుర్వేదం అంటే చాలా లేటుగా పనిచేస్తుంది, వేడి చేస్తాయి, తర్వాత పథ్యాలు చాలా చేయాలంటారు. అది జస్ట్ అపోహలు మాత్రమే. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందామండి. కామెర్లు వచ్చినప్పుడు కామెర్లో ఎగ్గు తినకూడదు, చికెన్ తినకూడదు అంటారు. బట్ ఏ మందులు వాడినా వాడకపోయినా సరే కానీ ఎగ్గు చికెన్ తినకూడదు. ఎందుకంటే ఆహార శక్తి ఆల్రెడీ జీర్ణశక్తి చాలా తక్కువ పడిపోయింది కాబట్టి లివర్ ఎఫెక్ట్ కావడానికి చాలా తొందర అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మందులు వాడినా వాడకపోయినా ఏ వైద్యంలోనైనా సరే జస్ట్ మెడిసిన్ వాడుకునేటప్పుడు మాత్రం మందులు అంటే ఆయుర్వేదంలో ఎక్కువ పథ్యాలు చేయాలంటారు. అది మాత్రం జస్ట్ అపోహ మాత్రమే. వ్యాధిని బట్టి మాత్రమే పథ్యాలు ఉంటాయి, వ్యాధిని బట్టి మాత్రమే మెడిసిన్ ఉంటాయి. అదేవిధంగా అల్లోపతిక్లో ఉన్న అల్లోపతిక్ని ఆయుర్వేదిక్ని పోల్చడం కాదు, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి ఆయుర్వేదంలో, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, అంటే స్పెషల్లీ సార్ ఇప్పుడు వేరే ట్రీట్మెంట్స్తో పోల్చుకుంటే కేరళ వైద్యానికి అంటే మన ఏదైతే ఎవరైనా బాధితులు కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంది అంటే సో కంపల్సరీ ఈ ట్రీట్మెంట్ కేరళ వైద్యంలో చేయించుకుంది అంటే వాళ్ళకి క్యూర్ అవుతుంది అంటే అలాంటి ట్రీట్మెంట్స్ ఏం చెప్తారు? కేరళ వైద్యంలో ఖచ్చితంగా తగ్గే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే కేరళ వైద్యము లేదా ఆయుర్వేదం అనగానే పురాతన వైద్యం అంటారు. నిజంగానే పురాతన వైద్యమే, బట్ పర్ఫెక్ట్ వైద్యము, పరిపూర్ణ వైద్యం అంటారు నేనైతే. ఎందుకంటే దీంట్లో మూలాల నుంచి తీసేయగలిగే శక్తి ఉంది కాబట్టే దీన్ని పంచకర్మ, పురాణ వైద్యం, పర్ఫెక్ట్ వైద్యం, పరిపూర్ణ వైద్యం అంటున్నారు. ఎందుకంటే ప్రతి వాత పిత్తము కఫం అంటారు. వాతము పిత్తము కఫం అని శరీర దోషాలు అవే ధాతువులు కూడా. ఎందుకంటే అవి సమతాస్థితిలో ఉన్నప్పుడు మన బాడీని వజ్రంలాగా తయారు చేస్తాయండి. అవి కొద్దిగా అటు ఇటు అవుతున్నప్పుడు అంటే సమతుల్యత తగ్గుతున్నప్పుడు ఆయుర్వేదాన్ని వాడుకొని ఆ వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని సమతుల్యంగా చేసుకొని మళ్ళీ నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకుంటూ ఉంటే మన బాడీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు. ఎట్ ది సేమ్ టైం ప్రతి వ్యాధి కూడా ఆయుర్వేదం ద్వారా తగ్గిపోతుంది. మనం చూసుకుంటే కరోనా తర్వాత ఆయుర్వేదం ఎంత ప్రాచుర్యంలో ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మోడీ గారు కూడా ఆయుర్వేదానికి ఎంత ప్రాచుర్యం చేస్తున్నారు. తర్వాత ఇంకోటి సెంట్రల్ మినిస్ట్రీ, ఆయుష్ మినిస్ట్రీ కూడా కేంద్రానికి మనం ఫస్ట్ టైం చూస్తున్నామండి. మోడీ గారు వచ్చిన తర్వాతే అంత అభివృద్ధి చెందుతుందన్నమాట. సార్ ఇది మీరు ఇంకొక బ్రాంచ్ ప్రారంభించారని తెలిసిన విషయమే. ఆర్యవైద్యశాలలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉన్నాయి? మేడం, అయితే మనం ఇప్పుడు ఇది 3వ బ్రాంచ్ అండి. కొత్తగూడెము, పాల్వంచ అండ్ ఖమ్మం న్యూలీ స్టార్ట్ చేశాము. దీంట్లో కూడా కొత్తగూడెంలో ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా కేరళలో మీన్స్ ఏ విధంగా చేస్తున్నామో అంటే మోకాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే L4, L5, L5, S1 అంటే డిస్క్లో గుజ్జు అరిగిపోవడం కానీ, తర్వాత వచ్చేసి మెడనారాలు అరిగిపోవడం కానీ, వీటిలో ఇంకోటి పక్షవాతం కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, సోరియాసిస్ కానీ అన్ని రకాల వ్యాధులకి మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం వితౌట్ ఎనీ అలోపతిక్ మెడికేషన్. ఓన్లీ ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేద్దామని మా ప్రయత్నం అండి ఇది. సార్ అంటే ఎక్కువ పేషెంట్స్ ఏ ప్రాబ్లంతో మీ దగ్గరకు వస్తూ ఉంటారు? సో ఆ ప్రాబ్లంకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు? మన దగ్గరికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారండి. అంటే జలుబు, దగ్గు, జ్వరము, చివరికి క్యాన్సర్ పేషెంట్లు కూడా వస్తుంటారు. బట్ రెగ్యులర్గా జరిగే ట్రీట్మెంట్స్ ఏంటంటే రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ ఎవరు ఉంటారంటే ఈ మధ్యకాలంలో బాగా ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ వెన్నుపూస అరుగుదల అని వస్తున్నారండి. వెన్నుపూస అరుగుదల మనం లోకల్గా ఏం మాట్లాడుకుంటామంటే అందరికీ అర్థమయ్యేది L4, L5 డిస్క్ అరిగిపోయింది అంటున్నారు. L4, L5 డిస్క్ అరిగిపోవడం అంటే కొందరు గ్యాప్ వచ్చింది అంటున్నారు, కొందరు ఒతుకుంది అంటున్నారు. దాని తేడా ఏంటంటే అండి ఈ 2 ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ ఏం చేస్తుందంటే ముందుకి పొడుచుకొచ్చినట్టు వచ్చి ఎదురుగా ఉన్న ఆ స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూసని నొక్కుతుంది. సో దానివల్ల ఈ ఒక భాగంలో కానీ 2 భాగాలు అంటే ఒక తొడ భాగంలో కానీ 2 తొడ భాగాలు రెండిట్లో కానీ వరుసగా కానీ వెనక భాగం నుంచి లాగడం, తిమ్మిరి పట్టడము, ముద్దు బారిపడడం, జువ్వని లాగడం అంటారు. ఇది వాడుక భాషలో అంటారు, మాకు రెగ్యులర్గా వచ్చే మాట అనమాట. తర్వాత కింద కూర్చొని లేవలేకపోవడము, ఈవెన్తో జస్ట్ ఒక 5 kilos ఆఫ్ బరువుని ఎత్తలేకపోవడము, ముందు కొంగలేకపోవడము, దూర ప్రయాణాలు చేసినప్పుడల్లా కొద్దిసేపు కూర్చుందాము, జస్ట్ ఒక 10 అడుగులు వేయగానే కూర్చుందాము అనే ఫీలింగ్ వస్తారు. ఇదంతా కూడా సయాటికాలో ఒక భాగము. దీన్ని అల్లోపతిక్లో ఏమంటారంటే అల్లోపతిక్ వైద్యంలో సయాటికా అంటారు. దీనికి అల్లోపతిక్ వైద్యంలో ఏముందంటే ప్రతిదానికి దీంట్లో చూసిన తర్వాత ఎక్స్రే తీసుకొని కన్ఫర్మ్ చేసుకుంటారు, లేదా దాంట్లో కూడా కనపడకపోతే MRI తీసుకుంటారు. తర్వాత దీన్ని ఫైనలైజ్ చేసుకొని సర్జరీకి వెళ్ళిపోతున్నారు.
సర్జరీకి వెళ్ళిపోవడం వల్ల అది డాక్టర్లే వాళ్ళే చెప్తారు చివరికి జాగ్రత్తగా ఉండాలమ్మా, మేము సర్జరీ చేసినా ఫిజియోథెరపీ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అదర్వైజ్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, కాళ్ళు పడిపోతాయని వాళ్ళే చెప్తారు. ఎందుకంటే దీనిలో పర్ఫెక్షన్ ఆఫ్ వైద్యం ఇంకా రాలేదండి. మన దాంట్లో కానీ అలా కాదు. పంచకర్మ అనే ది బెస్ట్ ప్రొసీజర్ ఉంది. అంటే ఎందుకంటున్నా అంటే ఎంతగానో ఎటువంటి ఇంజెక్షన్ కానీ కోత కానీ లేదా ఆపరేషన్ కానీ ఏమీ లేకుండా ఈ రెండింటి ఎక్కడైతే ప్రాబ్లం అయితే ఉందో అంటే డిస్క్ ప్రాబ్లం ఉందో దాన్ని మళ్ళీ యథాస్థానానికి తీసుకెళ్ళడానికి పంచకర్మ వైద్యం అంటారు. దాంట్లో ముఖ్యంగా కటివస్తి అండ్ వస్తి అంటే మాత్రావస్తి, తర్వాత పొడికిడి, ఎలకిడి, తర్వాత నాడిస్వేదం చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కడైతే ఉందో ప్రాబ్లం దాని యథాస్థితికి వెళ్ళిపోయి ఆ నరాన్ని ఒత్తకుండా గ్యాప్ మంచిగా పెరిగి గుజ్జు పడుతుందండి. ఈ గుజ్జు పట్టడం వల్ల తర్వాత పూర్తిగా తగ్గిపోయిందంటే అలా కూడా కాదండి. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా మళ్ళీ జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే యోగా అనమాట. యోగాలో కూడా ఏం చేయాలంటే ముందు కొంగే ఆసనాలు ఎటువంటి చేయకూడదండి. ఇందాక అదే అన్నాం, ముందు కొంగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీంట్లో కూడా ధనురాసనము, శలభాసనము, అర్ధశలభాసనము, భుజంగాసనము, తాడాసనం అంటారు. వీటి వల్ల ఏమవుతుందో వెన్నుపూస ఎటువంటి బరువు పడకుండా స్ట్రెచ్ని తగ్గించేసి నార్మలైజ్ చేస్తుందండి. దీంట్లో కూడా కొన్ని పథ్యాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు అన్నిటికీ పథ్యాలు అవసరం లేదు, వ్యాధిని బట్టి మాత్రం పథ్యాలు ఉంటాయి. దీని పేరు సయాటికా, అంటే గృద్రసి వాతం అంటారు. మళ్ళీ వాతం పెరిగి ఆహార పదార్థాన్ని తినకూడదండి. అంటే ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ లాంటివి తినకుండా ఉండి మన లైఫ్ని చాలా మంచిగా ఉంచుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి ఆపరేషన్ లేకుండా 100% సయాటికాలో బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నామండి మన హాస్పిటల్ తరపున. ఓకే సార్, అంటే చాలామంది చూజ్డ్గా ఇలాంటి వైద్యాలు చూస్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో? అంతేకాకుండా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు కేరళ వైద్యంలో ట్రీట్మెంట్ అందించాలని? మేడం, ఇది చాలా బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే దీంట్లో నేను 13 సంవత్సరాల పైబడి నా ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎండి పంచకర్మ చేశాను. నా గురువు గారు మురళీకృష్ణ గారు. నేను సిమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఆయుర్వేదం చేశాను. సో అక్కడ తర్వాత గవర్నమెంట్ జాబ్ పరంగా నేను కొత్తగూడెం రావడం జరిగింది. గత 2012 నుంచి నేను హాస్పిటల్ నడపడం జరుగుతుంది. ఈ విధంగా నా ప్రతి దాన్ని అంటే డాక్యుమెంటెడ్గా, అంటే ప్రతి వైద్యాన్ని కూడా అంటే జబ్బుని డాక్యుమెంటెడ్ చేసుకొని వైద్యం చేస్తున్నాము. ఇది అందులోనూ మా గురువు గారి తరపున వచ్చింది కాబట్టి పంచకర్మ మేము కూడా దాన్నే పరంపరగా చేస్తున్నాం. మా తాత ముత్తాతల నుంచి, మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఆయుర్వేదమే చేశారు. అందులోనూ మా అన్నయ్య గారు గుంటూరులో కూడా ఆయుర్వేదం చేస్తున్నారు. మేము ఇదే వైద్యాన్ని కంటిన్యూ చేస్తున్నామండి. సో చూసాం కదా, మనం డాక్టర్ గారు చాలా డౌట్స్ మనకి అన్ని క్లారిఫై చేశారు. సో ఫైనల్గా మన దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేడం, ఆయుర్వేదం అంటే అసలు అపోహ వదిలేసేయండి అందరూ. దీంట్లో ఎటువంటి పథ్యాలు ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి వేడి చేసే ప్రభావం ఏముండదు. 100% మూలాల ద్వారా తగ్గించబడే వైద్యం ఆయుర్వేదం. సో పురాణ వైద్యమైన పర్ఫెక్ట్ వైద్యం అంటాను నేను. ఖచ్చితంగా ఆయుర్వేదాన్ని అందరూ వాడుకొని ఆరోగ్యంగా ఉందాం. ఎస్, చూసాం కదా. సో ఎన్నో డౌట్స్, అంతేకాకుండా సో కేరళ వైద్యం అనగానే చాలామంది అపోహలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి అపోహలన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ హ్యాపీగా తీసుకొచ్చని చెప్తున్నారు. మనకి ఎప్పుడూ పెద్దవాళ్ళు చెప్పే విషయమే. సో ఏది ఈజీగా వస్తుంది కానీ ఈజీగా పోదు అనేది. సో ఏదైనా టైం తీసుకుంటుంది. సో ఈజీగా మనకి తగ్గేది ఏది నమ్మకూడదు అంటున్నారు. సో టైం తీసుకున్న వైద్యం మాత్రం కంప్లీట్గా వాళ్ళకి క్యూర్ అవుతుందని చెప్తున్నారు. సో మన ఖమ్మం ప్రజలందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని కోరుకుంటూ, సో రమేష్ బాబు గారికి కూడా ఆల్ ది బెస్ట్ మా జీటీవీ న్యూస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.